చేస్తున్న అనిల్ గారు మాట్లాడతారు, ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. గుడ్ ఈవినింగ్ ఆల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ F3 ట్రైలర్ని ఈరోజు ఇంత బాగా రిసీవ్ చేసుకుని మాకు అందరికి ఒక బూస్ట్ ఎనర్జీ ఇచ్చారు అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా కొద్ది రోజులే May 27th దగ్గరలో ఉన్నాం. సో మీరు ట్రైలర్లో చూసిన దానికంటే ఇంకా 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 చాలా నవ్వులు మీకోసం దాచి ఉంచాం. డెఫినెట్గా మీరు F2ని ఎంత ఎంజాయ్ చేశారో అంతకు మించి మాత్రం ఈ సినిమాని ఎంజాయ్ చేయబోతున్నారు. అండ్ వన్ మోర్ థింగ్, F3 అంటే చాలా మంది థర్డ్ F ఏంటి అని అడిగారు. మేము టైటిల్లో మోర్ ఫన్ అని పెట్టాం. అండ్ ఇప్పుడు చెప్తున్నాను, ఈ రోజు ట్రైలర్ రెస్పాన్స్ చెప్తున్నాను, F ఫర్ ఫ్యామిలీ. F2 సినిమాని అభిమానించిన అందరూ మా ఫ్యామిలీయే. సో నాకు F2 తర్వాత F3 సర్లేరు సినిమా అయిపోయిన తర్వాత F3 ఎందుకు స్టార్ట్ చేయాలనిపించిందంటే, ఏదో అవుట్ ఆఫ్ ది ఫ్రాంచైజీని వాడుకొని కమర్షియల్గా ఏదో డబ్బులు చేసేద్దాం అన్నది అస్సలు మైండ్లో లేదు. నేను F2 సినిమా సక్సెస్ అయిన తర్వాత తిరుపతిలో మేము దర్శనానికి వెళ్ళినాం, స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు ఒక థియేటర్లో నుంచొని సినిమా రెస్పాన్స్ చూస్తుంటే ఒక రోలో ఒక ఫ్యామిలీ మొత్తం, ఒక పెద్ద నుంచి మనవరాల వరకు, ఒక మొత్తం ఆల్ ఏజ్ గ్రూప్స్ కూర్చొని కింద పడి దొరలాడి నవ్వుకుంటున్నారు. సో దట్ ఆ ఒక థింగ్ చూసిన తర్వాత నాకు చాలా అంటే ఒక చిన్న గూస్ బంప్స్ వచ్చింది నాకు. అంటే మనుషులు నవ్వుతుంటే ఇంత ఇంత హ్యాపీనెస్ వస్తుందా అని. సో దట్స్ వై నేను ఇమీడియట్గా ఈ ఫ్రాంచైజీ నేను ఎలాగైనా కంటిన్యూ చేయాలి అని చెప్పి ఇమీడియట్గా ఇది ఐడియాని తీసుకొని స్టార్ట్ చేసాం. సో ఖచ్చితంగా ఇది మీ ఫ్రాంచైజీ అయిపోద్ది, మీరు మా ఫ్యామిలీ మెంబర్స్ అవుతారు. F2 ఇక్కడ నుంచి F3 కూడా మీరు ఇంతే కిక్ ఇచ్చేలాగా మీరు ఎంజాయ్ చేశారంటే F4 కూడా తీయడానికి కూడా రెడీ, నో డౌట్ అందులో. సో అలాగే ఈ F3 స్క్రీన్ మీద చూస్తున్నారు, అందరూ F2 ఇచ్చిన ఒక సక్సెస్ తోటి అందరూ ఒక ఎనర్జీగా పెర్ఫామ్ చేశారు. స్పాట్ లో చూస్తే ఒక్కొక్కరిని కాన్ఫిడెన్స్ చూస్తుంటే అసలు ఇది ఆల్రెడీ మేము పెద్ద హిట్ కొట్టేసాం అన్నంత ఫస్ట్ సీన్ నుంచి ఎండ్ సీన్ వరకు అంత కాన్ఫిడెంట్ గా యాక్ట్ చేశారు మా ఆర్టిస్టులు అందరూ. సో వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ముఖ్యంగా వెంకటేష్ గారు, సార్ లవ్ యూ సార్, లవ్ యూ సో మచ్. ఎందుకంటే మీ అందరి తరపున సో మీరు చూస్తారు ఈ సినిమాలో వెంకటేష్ గారిని ఎలా, అసలు ఆయన ఎందుకు నేను చెప్పను ఇప్పుడు ఏమి. సో యు సీ ఆన్ స్క్రీన్. సో థ్యాంక్ యూ సార్ ఫర్ బీయింగ్ విత్ మీ. సో అంటే 30-40 మంది ఆర్టిస్టులు పెట్టుకొని వాళ్ళతో చేసేటప్పుడు సో ఆయన ఇచ్చిన సపోర్ట్ అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. వరుణ్ లైక్ మై బెస్ట్ బ్రదర్. మీరు అంటే వెంకటేష్ గారు ఎంటర్టైన్మెంట్ చేయడంలో అసలు ఆయన ఎవరెస్ట్, సో అది నో డౌట్. సో ఆ ఎవరెస్ట్ పక్కన యాక్ట్ చేసేటప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా చేయాలి. వరుణ్ మీరు చూస్తే ఈ సినిమాలో ట్రైలర్లో చూశారు, స్టామరింగ్ కానీ అది కానీ అసలు ఆల్మోస్ట్ తన లైఫ్ పెట్టి చేశాడు. వరుణ్కి ఈ సినిమా డెఫినెట్గా ఇంత కామెడీ చేయగల వరుణ్ కూడా డెఫినెట్గా వరుణ్కి పేరు వస్తుంది. కంగ్రాట్స్ వరుణ్, ముందే చెప్తున్నాను నీకు. ఇక తమన్నా అండ్ మెహరీన్ లైక్ F2 ఫ్రాంచైజీ నుంచి కంటిన్యూ ఆర్టిస్టులు అందరూ ఈ సినిమాకి ఇంకా నెక్స్ట్ లెవెల్లో పెర్ఫామ్ చేశారు. తమన్నాది కూడా చాలా పెద్ద సర్ప్రైజ్ ఉంది. సోనాల్ అండ్ తమన్నా వాళ్ళిద్దరిది కూడా మీరు థియేటర్లో ఇంకా పెద్ద సర్ప్రైజ్ దాచి ఉంచాం, అది కూడా మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మెహరీన్ యాజ్ యూజువల్ హనీ ఈజ్ ద బెస్ట్, తను బాగా చేసింది. అండ్ ముఖ్యంగా ఈ ఫ్రాంచైజీని ఈరోజు నిర్మించడానికి నా వెనకున్న నా ప్రొడ్యూసర్స్ దిల్ రాజు గారు అండ్ శిరీష్ గారు. సో దిల్ రాజు గారు లేరు, సింగపూర్లో ఉన్నారు. అండ్ శిరీష్ గారి గురించి చెప్పాలంటే ఆయన నా సినిమాకి ఎప్పుడు ఒక బ్యాక్ బోన్ లాగా ఉంటారు. సినిమాని నాకు తెలిసి 30-40 సార్లు చూసేశారు ఆయన ఎప్పుడు స్ట్రెస్ ఉన్న వచ్చి ఎడిటింగ్ రూమ్లో కూర్చుంటారు. 30-40 సార్లు చూసి 40 సార్లు కూడా ఫస్ట్ టైం ఎలా నవ్వుతున్నారు అలాగే నవ్వుతున్నారు ఆయన. సో అలాగే మీరు ఎంజాయ్ చేయబోతున్నారు. సో F3 నో డౌట్ May 27th. ఈ రోజు మీరు ట్రైలర్ చూసి ఎంత నవ్వుకున్నారో అంతకంటే ఎక్కువగా నవ్వుకోబోతున్నారు. ఇట్స్ మై ప్రామిస్. థ్యాంక్ యూ. వావ్, అమేజింగ్. అనిల్ గారు అంతా బానే ఉంది కానీ సారీ, ఆలీ గారిది చూశారు కదా లాస్ట్ షాట్, అది ఆయనే చదువుతారు. ఆయన గన్ పేలేటప్పుడు మాకు CGలో బుల్లెట్స్ లేవు, సో మాకు ఆ ఎఫెక్ట్ కావాలి. ఎలా చేశారు సార్ ఆ సౌండ్ చెప్పండి. ఆ గన్ను 14 కేజీలు ఉంటుందండి. ఆయన మొత్తం లాంటి పేదం రాదు అన్న, నీకు ఇది తెలీదు కానీ అన్బ్యాలెన్స్ తోటి కాల్చాలి జనాల్ని ఎలాగా అనగా నేను చేతికి ఇచ్చా, అబ్బో ఇంత బరువు ఉందేట అనుకొని ఇక అక్కడి నుంచి 27వ తారీఖున ఈ సౌండ్ వస్తుంది మీ అందరికి. అవుట్పుట్ లో కూడా ఇదే సౌండ్ వాడారా ఏంటి? అలాగే అనిపిస్తుంది. కాదు, అంతా బానే ఉంది కానీ ఆ మనీ ప్లాంట్ రెసిపీలు ఏంటండి? నేను ఇన్ని